అప్పు తీసుకుని కట్టడం తెలియదా? కట్టలేకపోతే ఎందుకు తీసుకోవాలి? మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మేము డబ్బుని ఏర్పాటు చేసి చెల్లిస్తాం సార్. Don't you know the Supreme Court has issued a key warning to check bank loan recovery harassment? The bank recovery agent is troubling us a lot. In the Shanti Prasad Way Union Bank of India NR case, excuse me, you are violating the RBI guidelines established in 2011, which prohibits aggressive recovery tactics. శాంతి ప్రసాద్ వర్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న కేసులో. అవును, కానీ ఆ కేసు 3 ఫిబ్రవరి 2026న సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అవును, కానీ దాని వివరాలు అది ఒకరి పేందుల తిరిగింపులో శారీరక శాపన, ఒత్తిడి చట్టవిరుద్ధం, బెదిరింపులు చట్టవిరుద్ధం. ఏమిటి, నా హక్కులు కూడా ఉన్నాయి. చట్టం లోన్ ఈఎంఐ ఆలస్యమైతే రికవరీ ఏజెంట్లు బెదిరించడం, బూతులు తిట్టడం, పరువు తీసేలా ప్రవర్తించడం చట్టవిరుద్ధం. వ్యక్తిగత స్వేచ్ఛలని రికవరీ అనే పేరుతో అమలు మోతాదు కాదు, భయపెట్టడం కాదు. ఇది ఆర్టికల్ 21 ఉల్లంఘన అవుతుంది. రికవరీ ఏజెంట్ల గుండాల ప్రవర్తన, సంఘీభావ బ్యాంకులపై చర్యలు తీసుకోవాలని అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది. అవును, మేము అర్థం చేసుకున్నాం. కోర్టు హెచ్చరించింది, అక్రమ వసూలు చేసే బ్యాంకులు బాధ్యత తప్పించుకోలేవు. కాల సమయాలు, చట్టపరమైన చర్యలు. ఉదయం 7 గంటల ముందు, రాత్రి 7 తర్వాత కాల్ చేయకూడదు. సరే, అర్థమైంది. వేధిస్తే BNS 2961 కింద కేసు వేయవచ్చు. ఇప్పుడు చెప్పిన ఏ ఒక్క రూల్ పాటించకపోయిన బ్యాంకులదే బాధ్యత. అప్పుడు ఆ బాధితుడికి 5 లక్షల పరిహారం రికవరీ వాళ్లు లేదా బ్యాంక్ వాళ్లు చెల్లించాలని రూల్ ఉంది.